ముఖ్యంగా ఉచిత కరెంట్ ఒకటి, తర్వాత ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఒకటి, తర్వాత గ్యాస్ సిలిండర్ 500కి ఒకటి. వీటి వల్ల ఏంటంటే ఆడవాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈరోజు. ఎందుకంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హాస్పిటల్లో హౌస్ కీపింగ్ చేసేవాళ్ళు, తర్వాత హోటల్లో పనిచేసేవాళ్ళు, ఇంకా చాలా రకాలుగా 10-15 వేల శాలరీకి పోయే ఆడవాళ్ళు ఈ గ్రామం నుంచి చాలామంది ఉన్నారు. ఈరోజు ఫ్రీ బస్ వల్ల పోవడం వల్ల వాళ్ళకి వచ్చే 15,000 ఇంతకుముందు గత ప్రభుత్వం వాళ్ళైతే 3,000 బస్ పాస్లకే పోయాయి. ఈరోజు ఆ 3,000 మిగిలిపోతున్నాయి. తర్వాత గ్యాస్ ఇక్కడ ఒక 500 రూపాయలు ఇక్కడ మిగిలిపోతుంది. తర్వాత కరెంటు బిల్లు ఒక 200-300 మిగులుతుంది. అంటే ప్రత్యక్షంగా కాకుండా మనకు తెలియకుండానే మన ఇంట్లోకి ఈజీగా ఒక 4,000-5,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. అందుకని ఈ పథకాలన్నిటినీ మనం దృష్టిలో పెట్టుకొని వీటిని ప్రజలకు చేరవేసి ఇంకా మేము ముందుకు పోయి మేము ఓటు అడగాలని ప్లాన్ చేస్తాం.